హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పార్షల్ డిఫరెన్షియేషన్. ఓకే, సో ఇది సేమ్ లైక్ యాజ్ ఏ డెరివేటివ్స్ లాగానే ఉంటుంది, కానీ జస్ట్ ఒక స్మాల్ తేడా, చిన్న మొత్తం మిస్టేక్స్ ఉంటాయి అన్న, కొద్దిగా చిన్న మిస్టేక్స్ చేయగలుగుతాం దీంట్లో. వెరీ వెరీ సింపుల్ టాపిక్, కానీ ఏంటి అని అంటే లాజిక్స్ గుర్తుపెట్టుకోవాలి. లాజిక్స్ గుర్తుపెట్టుకుంటే వెరీ ఈజీ. అండ్ హియర్ పార్షల్ డిఫరెన్షియేషన్ని మనము డో బై డో ఎక్స్తోని రిప్రజెంట్ చేయొచ్చు, ఆర్ డో బై డో వై, డో బై డో జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. ఏంటి పార్షియల్ డెరివేటివ్స్ని డో బై డో ఎక్స్ ఆర్ డో బై డో వై ఆర్ డో బై డో జెడ్. కానీ మనం అప్లై చేసే ఫార్ములాస్ మొత్తం కంప్లీట్కి డెరివేటివ్ ఉన్న ఫార్ములాస్ మాత్రమే అప్లై చేయాలి. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఏ, మేము దీనికి ఏ ఫార్ములాస్ ఉంటాయో హియర్ ఆల్సో సేమ్. బట్ చిన్నది ఏంటంటే ఇక్కడ యూవీ రూల్ అట్లాంటివి రావు. అది ఎలా అనేది నేను ప్రాబ్లమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ, యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. ఓకే, దెన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే డో యూ బై డో ఎక్స్ అట, డో యూ బై డో వై అండ్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ కామా డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. రైట్ నా సో ఏంటి ఇప్పుడు ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ కావాలి, దాని తర్వాత డబుల్ డెరివేటివ్స్, మళ్ళీ దీనికి పార్షియల్ డెరివేటివ్ 2 times చేయాలి. ఓకే, నా సి సొల్యూషన్ వెరీ సింపుల్. యూ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. రైట్, సో ఇక్కడ డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏదైతే చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఎక్స్ టర్మ్స్కి చేయాలి, రిమైనింగ్ టర్మ్స్ అన్ని కాన్స్టెంట్గా పెట్టాలి. అంటే ఇలా, సో ఇయర్ ఏ అవుట్ సైడ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x, సేమ్ డెరివేటివ్ ఫార్ములాసే. అగైన్ ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ 2h కాన్స్టెంట్ అండ్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నప్పుడు y ఆల్సో గెట్ కాన్స్టెంట్. అయితే ఇంతకుముందు దీనికి డిఫరెన్స్ ఏంది, ఇక్కడ యూవీ రూల్ అప్లై చేస్తుండే మనం. ఇంతకుముందు దాంట్లో మనం ఇక్కడ ఏం చేస్తుండే యూవీ రూల్, ఇక్కడ యూవీ రూల్ అప్లై చేయము. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఓన్లీ ఎక్స్ టర్మ్కి మాత్రమే చేయాలి. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, రిమైనింగ్ టర్మ్స్ అన్నీ ఏమవుతాయి కాన్స్టెంట్. ఓకే, సో ఇది చూడు, ఇది by స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి ఇట్ విల్ బికమ్ 0. అలానే ఇక్కడ ఏముంటుంది ప్లస్ 2g ఇంటూ 1 ప్లస్ ఇక్కడ 2fy, దిస్ బికమ్ 0, కాన్స్టెంట్ ఈజ్ ఆల్సో 0. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంది, సో ఎక్స్తో చేస్తున్నప్పుడు ఏమో వీ హ్యావ్ టు గో ఫర్ ద ఓన్లీ ఫర్ ద ఎక్స్ టర్మ్ ఓన్లీ వీ కెన్ డూ ద పార్షియల్ డెరివేటివ్స్. ఒకవేళ వై టర్మ్స్కి చేస్తే వీ హ్యావ్ టు గో ఫర్ ద వై టర్మ్స్. ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది 2ax ప్లస్ 2hy ప్లస్ 2g. రైట్, ఇది డో యూ బై డో ఎక్స్. నెక్స్ట్ ఏం చేస్తున్నా డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్, అంటే అగైన్ మళ్ళీ దీన్ని డెరివేటివ్ చేస్తున్నా. ఇక్కడ 2a ఇంటూ 1 ప్లస్ ఇది కాన్స్టెంట్ కాబట్టి 0, ఇది కూడా కాన్స్టెంట్ కాబట్టి 0. ఆన్సర్ ఎంత 2a. దిస్ ఇస్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్. ఓకే, సో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ xy, అంటే xy ఉన్నప్పుడు యూవీ టర్మ్ చేయకుండా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తీసుకుంటే ఎక్స్కే చేయాలి, వై తీసుకుంటే వైకే చేయాలి. ఇది ఎక్స్. నౌ వీ విల్ గో విత్ వై. ఏంటి కండిషన్, యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. రైట్, నా ఇప్పుడు చూడండి దీనికి ఏంటి డో యూ బై డో వై విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం. దెన్ ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ 2hx కాన్స్టెంట్, వై అంటే ఏమవుతుంది 1, నెక్స్ట్ b ఇంటూ వై స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 2y ప్లస్ 2gx, ఎక్స్ కాబట్టి ఇట్ విల్ బికమ్ 0, వై కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది 2f ప్లస్ 0. ఓకేనా, సో ఫార్ములాస్ అన్ని డెరివేటివ్ ఫార్ములాస్, రిమైనింగ్ ఆల్ ఆర్ సేమ్. ఓకే, హియర్ 2hx ప్లస్ ఏముంది ఇక్కడ 2by ప్లస్ 2by ప్లస్ 2f. రైట్, నా ఇప్పుడు చూడమ్మా డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి ఎక్స్ టర్మ్ బికమ్ 0, ఇక్కడ ఏమొస్తుంది 2b ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి 0. ఆన్సర్ ఎంత 2b. సో ఈ విధంగా మనం, సో వీ హ్యావ్ టు పర్ఫామ్ ద ఈక్వేషన్స్. ఇట్లా ఏ క్వశ్చన్ అని ఇవ్వనివ్వండి, సో ఇదే మోడల్లో ఉంటుంది. ఓకే, సో అయితే సో దీంట్లో మనకి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, నెక్స్ట్ మనకున్న కాన్సెప్ట్ వచ్చేసి హోమోజీనియస్ ఫంక్షన్. హోమోజీనియస్
ఫంక్షన్. హోమోజీనియస్ ఫంక్షన్ అంటే మనకి ఏంటంటే అమ్మ, సో మనము డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అయితే డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎలా ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనేది ఒక టర్మ్ ఇస్తాడు. దాంట్లో మనం ఏం చేయాలి, ఎఫ్ ఆఫ్ లాంబ్డా ఎక్స్ కామా లాంబ్డా వై అని సబ్స్టిట్యూట్ చేస్తే వీ విల్ గెట్ ఏ ఈక్వేషన్ యాజ్ లాంబ్డా టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ ఈ ఎన్ వాల్యూని మనం తీసుకోవాలి. దాన్ని మనం ఏమంటామంటే హోమోజీనియస్ ఫంక్షన్ అని అంటాం. ఏమంటాం, హోమోజీనియస్ ఫంక్షన్. అయితే ఈ హోమోజీనియస్ ఫంక్షన్ ఎందుకు తీసుకుంటామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, యూలార్స్ థీరం కోసం తీసుకుంటాం. ఏంటి, యూలార్స్ థీరం, వెరీ వెరీ ఇంపార్టెంట్, పక్కా అంటే పక్కా క్వశ్చన్. సో ఏంటి, యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనేది ఏదైనా ఒక ఫంక్షన్ అయితే మన కండిషన్ ఏంటంటే ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్ టు ఎన్ ఇంటూ యూ. ఓకేనా, ఇక్కడ ఎన్ అంటే ఏంటి, ఇక్కడ ఏవో ఫంక్షన్లో మనకు వచ్చిన ఎన్ని వీ హ్యావ్ టు టేక్ హియర్. ఓకేనా, సో కండిషన్ ది యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ యూ. దీన్ని మనం వి కాల్ యాజ్ ఏమంటే యూలార్స్ థీరం అని అంటున్నాం. వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, సరే మరి ఎలా చేయాలి ప్రాబ్లమ్స్ అంటే వెరీ సింపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఫైండింగ్ ద హోమోజీనియస్ ఫంక్షన్కి సంబంధించిన ఫైండ్ అవుట్ చేసిన తర్వాత చెప్తాను. సో ఇక్కడ ఏంది, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే find the degree of the homogeneous function of first question ఏముందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హోమోజీనియస్ ఫంక్షన్ అంటే డిగ్రీస్ అనేది సేమ్ ఉండాలి. ఏముండాలి, డిగ్రీస్ అనేది ఏముండాలి, సేమ్. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 + 1 ఎంత 2, హియర్ ఆల్సో 2. అంటే ఈ గివెన్ ఈక్వేషన్లో ఏముంది, డిగ్రీ విల్ బి గెటింగ్ హ్యావింగ్ సేమ్ టు సేమ్ ఉంది కదా. నా ఇప్పుడు చూడండి, నేను దీన్ని కన్సిడర్ యాజ్ యూ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు హియర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ తీసేసుకున్నాను కదా. సో దీని ప్లేస్లో ఏం చేయాలి, ఇప్పుడు x equal to lambda x, y equal to lambda y. Then what you will get, u of lambda x comma lambda y. Then what you will get here, lambda x whole square plus lambda x into lambda y plus lambda y whole square. Then మనకి ఏమొస్తుంది ఇక్కడ, lambda square x square, here lambda into lambda, lambda square xy plus here lambda square y square. Then here same lambda square I am taking common, then x square plus xy plus y square. That means here lambda square into ఇది u of x comma y వచ్చేసింది. సో ఇక్కడ ఇది ఎంత, n ఈక్వల్ టు ఎంత 2, హియర్ n ఈక్వల్ టు 2. దట్ మీన్స్ డిగ్రీ n ఈక్వల్ టు హౌ మచ్ బెటర్ 2. సో మనకు కావాల్సింది ఏంటి, ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ ద హోమోజీనియస్ ఈక్వేషన్ n ఈక్వల్ టు 2. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కండిషన్ ఏంటి, ఎనీ క్వశ్చన్, ఏ క్వశ్చన్ అని దాంట్లో లాంబ్డా ఎక్స్ లాంబ్డా వై సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఎక్స్ ప్లేస్లో లాంబ్డా ఎక్స్, వై ప్లేస్లో లాంబ్డా వై సబ్స్టిట్యూట్ చేసి కామన్ తీస్తే కనుక యూ విల్ గెట్ లైక్ దిస్, లాంబ్డా పుట్ ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ యూ ఆఫ్ ఎక్స్ కామా వై వస్తుంది. ఈ ఎన్ వాల్యూని షుడ్ సే ఇట్ ఈస్ యాజ్ ఏ డిగ్రీ అని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, యూలర్స్ థీరం రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గో ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఓన్లీ. ఓకే, ఈ మెథడ్ వెళ్ళిన తర్వాత యూలర్స్ థీరం అనేది వస్తుంది, లేకపోతే రాదమ్మా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, యూలర్స్ థీరం ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అని అంటే వెరిఫై Euler's theorem for the function. Verify the Euler's theorem for the function. So first question, f of x comma y equal to ax square plus 2hxy plus by square. రైట్, సో మనకు యూలర్స్ థీరం అంటే ఏంటి, ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ యూ కదా. సో ఒక్కసారి దీంట్లో ఏం చేస్తున్నాను నేను, ఎఫ్ ఆఫ్ లాంబ్డా ఎక్స్ కామా లాంబ్డా వై చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎక్స్ ప్లేస్లో లాంబ్డా ఎక్స్, వై ప్లేస్లో లాంబ్డా వై సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది, ఏ ఇంటూ లాంబ్డా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2h ఇంటూ లాంబ్డా ఎక్స్ ఇంటూ లాంబ్డా వై ప్లస్ బి ఇంటూ లాంబ్డా వై హోల్ స్క్వేర్. ఓకే, దెన్ సి హియర్ ఇక్కడ a into lambda square x square plus 2h into lambda square into xy plus b into lambda square y square. Okay, take the lambda square common, then what you will get here, ax square plus 2hxy plus by square you will get. Okay, so this is nothing but lambda square of f of x comma y, lambda square of f of x comma y. So here n equal to entama, degree n ఈక్వల్ టు హౌ మచ్ 2. ఓకేనా, సో ఇక్కడ వరకు మనకు తెలుసు. అయితే సో బై
యూలర్స్ థీరం x into dou u by dou x plus y into dou u by dou y equal to n into f. n into ఇక్కడ f తీసుకుందాం ఎందుకంటే ఫంక్షన్ షుడ్ బి ఇన్ ద f కాబట్టి f తీసుకుంటున్నాను హియర్ n into f. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ రైట్. సో కండిషన్ ఏంటి x into dou by dou x of f. f అంటే ఇక్కడ కండిషన్ ఏముంది ax square plus 2hxy plus by square plus y into dou by dou x of same f అంటే ఏంటి కండిషన్ ఇక్కడ ax square plus 2hxy plus by square is equals to n. n అంటే ఇక్కడ ఎంత 2 into f. సో మనము 2 into f అంటే 2 into ఈ కండిషన్ని మనం ప్రూఫ్ చేయాలి. ఓకే సో ఐఎమ్ టేకింగ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏంది x into ఇక్కడ చూడండి a అవుట్ సైడ్ డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ఎంత 2x నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 2hxy ఉందమ్మా ఇలా 2hy కాన్స్టెంట్ xకి వేస్తే వస్తుంది వాల్యూ 1. నెక్స్ట్ ఇక్కడ by స్క్వేర్ అనేది కాన్స్టెంట్ సో ఇందులో సో ఓన్లీ y టర్మ్ ఉంది x టర్మ్ లేదు కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఈక్వల్ టు 0. ఓకేనా ఏం తీసుకోవాలి ఈక్వల్ టు 0 అయిపోయింది కదా. సిమిలర్లీ ఇక్కడ y ఇంటూ సో డో ఎక్స్ బై డో వై డో వై ఆఫ్ ఏంటి x ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ y ప్లస్ y ఇంటూ డో బై డో వై ఆఫ్ y. సో ఇక్కడ చూడమ్మా ఇక్కడ ax స్క్వేర్ ఈజ్ కాన్స్టెంట్ ప్లస్ y అంటే ఇక్కడ ఏమవుతుంది 2hx ఆఫ్ 1 ప్లస్ b ఇంటూ 2y రైట్. సో నా ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది సో మల్టిప్లై చేసేసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ 2ax స్క్వేర్ ప్లస్ 2hxy 2ax స్క్వేర్ ప్లస్ 2hxy దీంతో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏంది 2hxy ప్లస్ 2by స్క్వేర్ దెన్ సో ఇందులో నుంచి 2 కామన్ తీస్తే వాట్ విల్ గెట్ హియర్ ax స్క్వేర్ ప్లస్ ఒక నిమిషం ax స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2hxy ప్లస్ 2hxy 4hxy 2 కామన్ తీస్తే ఏమొస్తుంది 2hxy ప్లస్ by స్క్వేర్. చూసుకోండి ఇక్కడ ఏముంది 2 ఇంటూ f ఆఫ్ x కామా y దిస్ ఈజ్ ఈక్వల్స్ టు RHS. ఓకేనా సో ఇక్కడ చూడండి సో ఈ కండిషన్ తీసుకున్నాం వాల్యూ సబ్స్టిట్యూషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అయితే ఎక్స్తో మల్టిప్లై చేయాలి వైతో అయితే వైతో డెరివేటివ్ చేయాలి 2f ఇక 2f అనేది ఫంక్షన్ వచ్చింది ఇక 2 ఇంటూ f అనే ఫంక్షన్ వచ్చింది కాబట్టి సో ఇది ప్రాసెస్. ఫస్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ ద ఫస్ట్ హోమోజీనియస్ కండిషన్ నుంచి డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి ఎక్స్ ప్లస్లో ల్యాండా ఎక్స్ వై ప్లస్లో ల్యాండా వై సబ్స్టిట్యూట్ చేయాలి దెన్ యూ విల్ గెట్ ఎన్. దాని తర్వాత యూలర్స్ థియరమ్ ఫార్ములా వేయాలి ఎక్స్ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో ఎఫ్ బై డో వై ఈక్వల్ టు ఎన్ఎఫ్ చేస్తే కనుక యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ దీంట్లో సెకండ్ వన్ u ఈక్వల్ టు sin inverse of x square plus y square by x plus y. Prove that x into dou u by dou x plus y into dou u by dou y equal to tan u. ఓకేనా సో ఇది మనం ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నాను అని అంటే సపోజ్ ఈ సైన్ ఇన్వర్స్ని కదా దీన్ని తీసుకొస్తున్నా దెన్ సైన్ యూ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై. ఓకే అండ్ ఇక్కడ ఇది హోమోజినియస్ కండిషన్ కాదు సో దెన్ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఏం చేసిన ఈ సైన్ ఇన్వర్స్ని ఓన్లీ ఇటు తీసుకొస్తే ఇట్ విల్ బికమ్ ఏ సైన్ యూ ఈజ్ ఈక్వల్స్ టు యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉంది. ఓకే సో మన కండిషన్ ప్రకారం ఏంటి దీంట్లో ఎఫ్ ఆఫ్ ల్యాండా ఎక్స్ కామా ల్యాండా వై సబ్స్టిట్యూట్ చేయాలి దెన్ వాట్ విల్ గెట్ హియర్ lambda square x square plus lambda square y square by lambda x plus lambda y దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన దెన్ ఐఎమ్ టేకింగ్ lambda square కామన్ దెన్ వాట్ విల్ గెట్ x square plus y square by ఐఎమ్ టేకింగ్ lambda కామన్ దెన్ x plus y. ఓకే this one get cancel lambda to the power of 1 equal to x square plus y square by x plus y. ఓకే n ఈక్వల్ టు ఇక్కడ ఎంత 1 రైట్. సో ఆ n ఈక్వల్ టు 1 మనకి ఏమంత నీడ్ ఏమి ఉండదు ఇక్కడ జస్ట్ డిగ్రీ ఎంత అనుకుంటాం ఇక్కడ డిగ్రీ ఈక్వల్ టు 1. సో యూలర్స్ థియరమ్ నుంచి తీసుకుందాం ఫస్ట్ బై యూలర్స్ థియరమ్ x ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో ఎఫ్ బై డో వై ఈక్వల్ టు n ఇంటూ ఎఫ్ x into dou f by dou x plus y into dou f by dou y is equals to n into f x into dou by dou x of sin u plus y into dou by dou y of
sin u ఈక్వల్ టు 1. ఎందుకు ఇక్కడ ఈజీ అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ వై sin u ఉంది కాబట్టి ఐఎమ్ టేకింగ్ హియర్ ఇది. ఓకేనా, 1 ఇంటూ ఎఫ్ అంటే ఏం చేయించాలి, sin u అనేది మనం ప్రూవ్ చేయాలి. రైట్ నా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ sin u ఈజ్ నథింగ్ బట్ cos u ప్లస్ వై ఇంటూ డో బై ఒక నిమిషం ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ sin u cos u ఇంటూ డో యూ బై డో ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, cos u ఇంటూ డో యూ బై డో వై. అంటే ఇన్నర్ ఫంక్షన్ తీసుకోవాలి. దీన్ని y అనుకుంటున్నాం, ఇక్కడేమో x అనుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్లీ ఇన్నర్ డెరివేటివ్స్ వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ sin u. దెన్ హియర్ టేక్ cos u కామన్. దెన్ వాట్ విల్ గెట్ హియర్ x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్ టు హౌ మచ్, sin u. Send to this side, x into dou u by dou x plus y into dou u by dou y equal to sin u by cos u. That equal to ఇక్కడ tan. ఇది మనం ప్రూవ్ చేయాలి. చూడండి, x into dou u by dou x plus y into dou u by dou y equal to tan u. Here also we got x into dou u by dou x plus y into dou u by dou y equal to tan u. ఈ విధంగా we have to perform the equations. ఓకే, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, వెరీ వెరీ మీన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. Next question, important one. U is equals to tan inverse of x cube plus y cube by x minus y. Prove that x into dou u by dou x plus y into dou u by dou y equal to sin 2u. ఇది మనం ప్రూవ్ చేయాలంట. ఓకే, నౌ సి నేను ఇక్కడ ఏమనుకుంటున్నా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఈ tan ఇన్వర్స్ని ఇది తీసుకొస్తాను. అప్పుడు ఇట్ విల్ బికమ్ ఏ tan u. దట్ ఈక్వల్ టు ఏముంటుంది ఇక్కడ, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ మైనస్ వై. ఏ దాంట్లో అయినా సేమ్ టు సేమ్ కండిషన్. నౌ ఎఫ్ ఆఫ్ ల్యాండా ఎక్స్ కామా ల్యాండా వై ఈక్వల్ టు దీనిలో సబ్స్టిట్యూట్ అయినామా, ల్యాండా క్యూబ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ల్యాండా క్యూబ్ వై క్యూబ్ బై ల్యాండా ఎక్స్ మైనస్ ల్యాండా వై. So take here lambda cube common, then what will get here, x cube plus y cube by lambda common x minus y. Here get cancel 2. Okay, lambda square into f of x comma y. Then degree is how much, degree is equals to ఎంత 2. ఎందుకు ఇక్కడ 2 ఉంది కాబట్టి డిగ్రీ is ఎంత 2. ఫస్ట్ ఇక్కడ వరకు మనం కండిషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత యూలర్స్ థీరం అప్లై చేయాలి. యూలర్స్ థీరం, x into dou u by dou x plus y into dou u by dou y equal to 2 into u. ఓకే, ఈ u ప్లస్లో మనం వీ కెన్ పుట్ ఎఫ్ కూడా రాసుకోవచ్చు, ఇక్కడ కూడా ఎఫ్ రాసుకోవచ్చు, ఇక్కడ కూడా ఎఫ్ రాసుకోవచ్చు. నో ప్రాబ్లం ఎట్ ఆల్, ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, సో నేను దీన్ని కన్వర్ట్ చేస్తున్నాను. ఎక్స్ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో ఎఫ్ బై డో వై ఈక్వల్ టు 2f. ఎందుకు 2f అంటే ఇక్కడ మనము ఇక్కడ ఎందుకు 2f రాసిన, సో వీఆర్ హ్యావింగ్ ఏ ఎన్ఎఫ్, ఎన్ ఇంటూ ఎఫ్ అనేది ఆర్ ఎన్ ఇంటూ యూ. కానీ ఎన్ వాల్యూ మనకి ఎంత వచ్చింది 2 కాబట్టి ఐఎమ్ డైరెక్ట్లీ టేకెన్ హియర్ 2. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, దెన్ ఇప్పుడు చూడండి, ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్, ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ tan u ప్లస్ వై ఇంటూ డో బై డో వై ఆఫ్ ఎఫ్ అంటే ఎంత tan u ఈక్వల్ టు 2 tan u. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ కేస్. రైట్, సో ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ tan x is nothing but secant square x, y into derivative of secant square d by dx of tan u secant square u into dou u by dou x, y into derivative of tan u secant square u into dou u by dou y. ఎందుకు విత్ రెస్పెక్ట్ ఇక్కడ y ఉంది కాబట్టి y, x ఉంది కాబట్టి ఇక్కడ ఎవరిటైతే x is equals ఎంత 2 tan u. రైట్, ఇప్పుడు ఇక్కడ ఏముంది, secant square u I am taking common, then what will get here, x into dou u by dou x plus y into dou u by dou y equal to 2 tan u. So send to this side, x into dou u by dou x plus y into dou u by dou y equal to 2 tan u by secant square u. Okay, ఇక్కడ ఏమొస్తుంది, x into dou u by dou x plus y into dou u by dou y equal to, here tan can be written as sin u by cos u by, ఇక్కడ secant square u can be written as 1 by cos square u. Cos 1 get cancelled, taking to the upside 2 sin u cos u. then ఇక్కడ ఏమవుతుంది sin 2u. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్. ఓకేనా, సో వెరీ వెరీ మీన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్
క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్ వన్. ఇఫ్ u ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ యూలర్స్ థీరం కాదు, నార్మల్ u x ప్లస్ వై ప్లస్ జెడ్, దెన్ ప్రూవ్ దట్ డో x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ప్లస్ జెడ్ ఇంటూ డో యూ బై డో జెడ్ ఈక్వల్ టు 1. ఓకేనా. నా సి ఫస్ట్ u ఈక్వల్ టు తీసుకో, ఇక్కడ ఏముందమ్మా లాగ్ ఆఫ్ x ప్లస్ వై ప్లస్ జెడ్. I'm finding here dou u by dou x. Okay, then here derivative of log x 1 by x plus y plus z. Inner derivative చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ x అంటే 1, ఇదేమో 0, ఇదేమో 0. Then what will got here 1 by x plus y plus z. Similarly dou u by dou y ఈక్వల్ టు అప్పుడు చేసినా కూడా దీన్ని డెరివేటివ్ ఆఫ్ log x అంటే 1 by x plus y plus z. నెక్స్ట్ సిమిలర్లీ డో యూ బై డో జెడ్ 1 by x ప్లస్ వై ప్లస్ జెడ్. అంటే ఈ కండిషన్నే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నా, ఈ కండిషన్ విత్ రెస్పెక్ట్ టు వై, ఈ కండిషన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్. ఎక్స్ తీసుకున్నప్పుడు ఎక్స్ తీసుకోవాలి, వై వచ్చినప్పుడు వై తీసుకోవాలి, జెడ్ వచ్చినప్పుడు జెడ్ తీసుకోవాలి. ఓకే, దెన్ మన కండిషన్ ఏంటి, ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ప్లస్ జెడ్ ఇంటూ డో యూ బై డో జెడ్ ఈక్వల్ ఎంత ప్రూవ్ చేయాలి 1. సో ఇక్కడ ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ అంటే ఇక్కడ ఏముంది 1 by x ప్లస్ వై ప్లస్ జెడ్, వై ఇంటూ ఇక్కడ 1 by x ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ జెడ్ ఇంటూ ఇక్కడ ఎంత ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఓకేనా, ఇలా వచ్చేసింది కదా. సో దీన్ని మనం ఈక్వల్, ఇది లెఫ్ట్ సైడ్ తీసుకుంటాను నేను, ఇది రైట్ సైడ్ అని ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది, ఎల్సిఎం తీసుకుంటే వి గాట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఇక్కడ న్యూమరేటర్లో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, క్యాన్సిల్ ఆన్సర్ ఎంత 1, దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. చూసుకో ఇక్కడ మనం ప్రూవ్ చేసింది ఇదేనా, ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో జెడ్ ఈక్వల్ టు 1. సో వి గాట్ 1. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. సో అంటే ఓవరాల్గా దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దీంట్లో ఏదైతే ఇంపార్టెంట్ అంటే ఎక్స్ టర్మ్ చేస్తే ఎక్స్ టర్మ్స్కి చేయాలి, వై టర్మ్ చేస్తే వీ హావ్ టు పర్ఫార్మ్ ఇన్ వై టర్మ్స్, దెన్ ఆటోమేటికలీ విల్ గెట్ ద ఆల్ ద థింగ్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్.